పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవ్వడంతో ఎన్నికల వ్యూహంపై గులాబీ బాస్ స్పీడ్ పెంచారు. ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. పార్లమెంట్ అభ్యర్థులతో ప్రత్యేకంగా భేటీ కానున్న కేసీఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేయనున్నారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును అధినేత చేతుల మీదుగా ఎంపీ అభ్యర్థులు అందుకోనున్నారు. ఎన్నికల ప్రచారం, బహిరంగ సమావేశాల నిర్వహణ తదితర అంశాలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించనున్న బస్ యాత్ర రూట్ మ్యాప్ పై కూడా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, మమత, ఈరోజు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఏదైతే బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఇందులో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటుగా ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వారికి బీ ఫారాలతో పాటుగా ఎన్నికల నియమావళి నిబంధనలకు అనుగుణంగా వారికి 95 లక్షలు చెక్కును కూడా ఇవ్వనున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికీ దీనికి సంబంధించి తెలంగాణ భవన్లో పూర్తి స్థాయిలో ఏర్పాటు పూర్తయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రధానంగా అటు ఏదైతే బస్ యాత్ర కూడా చేపట్టనున్నటువంటి నేపథ్యంలో బస్ యాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ పైన పార్టీ నేతలతో కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ క్యాడర్లో మంచి జోష్ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జిల్లాలలో విస్తృత స్థాయి ఏదైతే పర్యటనలు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా అటు చేవెళ్ళ కావచ్చు, దాంతోపాటుగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లో నిర్వహించినటువంటి ప్రజా ఆశీర్వాద సభలకు కూడా అటు ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా క్యాడర్లో కూడా మంచి జోష్ నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా నిన్న ఏదైతే సిపాక్ సర్వే నిర్వహించినటువంటి ఫలితాలలో దాంట్లో కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా 8 ఎంపీ సీట్లు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం 8 ఎంపీ సీట్లు గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా సిపాక్ సర్వే కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. గత 3 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా రైతాంగానికి సంబంధించి, సాగునీటికి సంబంధించినటువంటి కష్టాలు నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అటు దాంతోపాటుగా కరెంటు కష్టాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా వీటన్నిటిపైన కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా క్యాడర్కి ఈ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులకు కావచ్చు, దాంతోపాటుగా పార్టీ క్యాడర్కి సంబంధించి కూడా ఏదైతే బస్ యాత్రకి సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ 3 నెలల పాలనలో నెలకొన్నటువంటి రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యలపైన కావచ్చు, ఈ ఎన్నికల్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించి కూడా పార్టీ క్యాడర్ కావచ్చు, ముఖ్య నాయకులు కూడా దిశానిర్దేశం చేయనున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మమత. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.